యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం నుండి నేను చదువుతున్నాను. నరపుత్రుడా, నీవు చక్కగా నిలవబడుము, నేను నీతో మాట్లాడవలెను అని ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలవబెట్టెను. అప్పుడు నాతో మాట్లాడు వాని స్వరము వింటిని. ఆయన నాతో ఇట్లనెను, నరపుత్రుడా, నా మీద తిరుగుబాటు చేసిన జనుల యొద్దకును ఇశ్రాయేలీల యొద్దకును నిన్ను పంపుచున్నాను. వారును వారి పితరులను నేటి వరకును నా మీద తిరుగుబాటు చేసిన వారు సిగ్గుమాలిన వారును కఠిన హృదయులనై ఉన్నారు. వారి యొద్దకు నేను నిన్ను పంపుచున్నాను. వారు తిరుగుబాటు చేయువారు గనుక వారు వినినను వినకపోయినను తమ మధ్య ప్రవక్త ఉన్నాడని వారు తెలుసుకొనున్నట్లు ప్రభువగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడని నీవు వారికి ప్రకటింపవలెను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా తండ్రి, నాయనా, అత్యున్నత సింహాసనమందు ఆసీనుడివై ఈరోజు మాతో మాట్లాడుతున్న దేవుడు ప్రభువా, నైనా మిమ్మల్ని మా మధ్యలోకి ఆహ్వానిస్తున్నాం నాయన. యేసయ్యా, మిమ్మల్ని మా మధ్యలోకి ఆహ్వానిస్తున్నాం నాయన. పరిశుద్ధాత్మదేవ, మిమ్మల్ని మా మధ్యలోకి ఆహ్వానిస్తున్నాం తండ్రి. ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రతి కుమారుడు కుమార్తెకి మీ ప్రత్యక్షత అనుగ్రహించండి నాయన. మీ ప్రత్యక్షత మాకు కావాలి తండ్రి. నాయనా, ఈరోజు నాతో మాతో అందరితో మాట్లాడమని యేసు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. బబులోను దేశం అంటే ఇప్పుడు దాన్ని ఇరాక్ దేశం అని అంటారు. ఈ ఇరాక్ దేశంలో ఇశ్రాయేలీల్ని బందీలుగా పెట్టారు. అంటే ఇశ్రాయేలీలు ఇరాక్ దేశంలో ఉండాలి, ఇంకా రాజు ఆజ్ఞాపించాడు. వాళ్ళని ఇశ్రాయేలు దేశం నుంచి రాజుగారు తీసుకొచ్చాడు. వాళ్ళలో ఒక ఆయన పేరు యెహెజ్కేలు. ఈయన యాజక వంశంలో పుట్టిన ఆయన. ఈయనకు 30 సంవత్సరాల వయసు వచ్చింది. యాక్చువల్గా ఈయన గనక ఇశ్రాయేల్ దేశంలో ఉంటే అప్పుడు ఈయన మీద నూనె పోసి ఈయన్ని దేవాలయంలో యాజకుడిగా అభిషేకించేవాళ్ళు. కానీ ఇప్పుడు ఈయన ఇశ్రాయేల్ దేశంలో లేడు. ఇశ్రాయేలు దేశంని నెబుకద్నెజర్ అనే రాజు కాల్చేశాడు, కూలగొట్టేశాడు. ఇశ్రాయేలు ప్రజల్ని బందీలుగా ఇక్కడికి తీసుకుని వచ్చాడు, బబులోను దేశంలోకి తీసుకొచ్చాడు, ఇరాక్ దేశంలోకి. ఇప్పుడు ఈయన 30 సంవత్సరాల వయసులో ఉండినప్పుడు ఈయనకి లోపల దిగులు ఉంది. అరే, నేను యాజకుడిని, నా తల మీద నూనె పోయబడాలి, మా దేశంలో నేను మా దేవుని మందిరంలో యాజకత్వం చేయాలి. కానీ మేము చేసిన పాపాన్ని బట్టి దేవుడు మమ్మల్ని ఈ నెబుకద్నెజరుకు అప్పగించాడు. ఇతడు మమ్మల్ని, మా కుటుంబాలని, మా పిల్లల్ని చెదరగొట్టేశాడు, మమ్మల్ని తీసుకొచ్చి తన దేశంలో బందీలుగా పెట్టాడు అని చెప్పి చాలా రోజుల నుంచి అతని హృదయంలో ఒక గొప్ప దుఃఖం ఉంది. ఆ దుఃఖంతో ఏం చేశాడంటే ఆయన ఆ ఇరాక్ దేశంలో, ఆ బబులోన్ దేశంలో ఒక నది ఉంది. ఆ నది పేరు కెబారు నది. ఆ నది తీరం దగ్గరికి వెళ్ళి ఒంటరిగా కూర్చుని తన ఆలోచన కలిగి ఉన్నాడు. అలా ఆలోచిస్తూ ఉన్నాడు. సడన్గా ఏమైందంటే ఉత్తరం నుంచి, నార్త్ సైడ్ నుంచి ఆకాశంలో ఒక మేఘము ఆయన దగ్గరికి రావటం కనబడింది. ఆ మేఘంలో అగ్ని మండుతుంది. అది రౌండ్గా ఉంది ఆ మేఘం. ఆయన యెహెజ్కేలు ఆ దృశ్యాన్ని అలాగే చూస్తూ ఉండిపోయాడు. ఆకాశంలో నుంచి, ఆ ఉత్తర దిక్కు నుండి మేఘం వస్తుంది. మేఘం అగ్ని వలె మండుతుంది. అది రౌండ్గా ఉంది. అది దగ్గరికి వస్తుంది ఈయన దగ్గరికి. సడన్గా ఏమైందంటే ఆ అగ్ని గోళంలో నుండి 4 జీవులు వచ్చినాయి. ఒక జీవి, ఒక్కొక్క జీవికి 4 ముఖాలు ఉన్నాయి, 4 రెక్కలు ఉన్నాయి, 4 చేతులు ఉన్నాయి. వాటి కాళ్ళను చూశాడు. కాళ్ళను చూస్తే పెయ్యి కాళ్ళు ఉన్నట్టు ఉన్నాయి, మనిషి కాళ్ళలాగా లేవు. 4 జీవులు అలా వచ్చేసినాయి. ఇతను ఆ జీవుల్ని గమనిస్తూ ఉన్నాడు. ఒక్కో జీవికి 4 ముఖాలు ఉన్నాయి. ఒక ముఖమేమో మనిషి ముఖం లాంటి ముఖం ఉంది, ఇంకో వైపేమో సింహం లాంటి ముఖం ఉంది, ఇంకో వైపేమో ఎద్దు ముఖం లాగా ఉంది, ఇంకో వైపేమో పక్షిరాజు ముఖం లాగా ఉంది. 4 రెక్కలు ఉన్నాయి ఒక్కొక్క జీవికి, 4 చేతులు ఉన్నాయి, పెయ్యి కాళ్ళలాగా ఉన్నాయి. ఇతడు వాటిని చూస్తూ ఉన్నాడు, ఆ జీవుల్ని.
సడన్గా ఆ జీవులు కాళ్ళ కింద పెద్ద చక్రాలు కనపడినాయి. ఒక చక్రం లోపల ఇంకో చక్రం ఉంది, దానికి కళ్ళు ఉన్నాయి. ఈ జీవులు కదులుతున్నప్పుడు చక్రాలు కూడా కదులుతున్నాయి. ఈ జీవులు వీళ్ళ 4 రెక్కల్లో 2 రెక్కలతో వీళ్ళని కప్పుకుంటున్నాయి. 2 రెక్కలతో పైకెత్తి ఒకటి పట్టుకున్నాయి. పైన ఒక బేస్మెంట్ లాంటిది ఉంది, అది మేఘంతో ఉంది. అది ఒక స్ఫటికపు మేఘం లాగా ఉంది. దానిపైన ఒక సింహాసనం ఉంది. ఇప్పుడు దీన్ని మీరు ఎలా అర్థం చేసుకోవాలి అని అంటే, ఒక ప్లెయిన్ సర్ఫేస్ ఉంది, ఒక బేస్మెంట్ లాంటిది, మేఘం లాంటిది, దానిపైన సింహాసనం ఉంది. దాని కింద 4 జీవులు తమ రెక్కలతో దాన్ని మోసుకుని వస్తున్నాయి. ఆ జీవులు కాళ్ళ కింద డౌన్లో చక్రాలు ఉన్నాయి, పెద్ద పెద్ద చక్రాలు ఉన్నాయి. ఇది యెహెజ్కేలు చూసిన అద్భుతమైన దృశ్యం. ఇప్పుడు యెహెజ్కేలు ఆశ్చర్యపోతా దాన్ని అంతటిని గమనిస్తూ ఉండినప్పుడు, దాని పైన సింహాసనం మీద ఒక ఆయన కూర్చుని ఉండటం యెహెజ్కేలు గమనించాడు. ఆయన గురించి ఏం చెప్తాడు అని అంటే, ఇక్కడ నుంచి నడుం దగ్గర నుంచి దాని వచనం ఒకసారి చదువుదాం. యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయము 27వ వచనం చదువుతున్నాను చూడండి. చుట్టూ దాని లోపట కరుగుచున్న ఇత్తడి అగ్ని నున్నట్టు నాకు కనబడెను. తర్వాత ఉంటుంది, నడుము మొదలుకొని మీదికిని, నడుము మొదలుకొని దిగువకును ఆయన అగ్ని స్వరూపముగా నాకు కనబడెను, చుట్టూను తేజోమయముగా కనబడెను అని రాయబడింది. అంటే ఒక ఆయన ఆ సింహాసనం మీద కూర్చున్నాడు. ఆ సింహాసనం మీద కూర్చున్న ఆయన నడుం నుంచి పైకి అగ్నిలాగా ఉన్నాడు, నడుం నుంచి కాళ్ళకి అగ్ని వలె ఉన్నాడు. ఇది ఎంత అద్భుతమైన దృశ్యము అని అంటే, ఫైనల్గా యెహెజ్కేలు ఏం చూస్తున్నాడు అని అంటే, పరలోకం నుండి ఒక ఆయన వచ్చాడు. ఆయన్ని 4 జీవులు మోసుకుని వచ్చినాయి. ఆ జీవులు వస్తున్నప్పుడు వాటి కింద చక్రాలు ఉన్నాయి. ఇప్పుడు ఆయన ఆ సింహాసనం మీద కూర్చుని ఆయన మాట్లాడటం స్టార్ట్ చేశాడు. ఆ తర్వాత వచనం చదువుతాను చూడండి. ఆ తర్వాత మాట 1వ అధ్యాయం 28వ వచనము, వర్షాకాలమున కనబడు ఇంద్రధనస్సు యొక్క తేజస్సు వలె దాని చుట్టూనున్న తేజస్సు కనబడెను. ఇది యెహోవా ప్రభావ స్వరూప దర్శనము. నేను చూచి సాగిలపడగా నాతో మాట్లాడు ఒకని స్వరము నాకు వినబడెను అని రాయబడింది. ఆ సింహాసనం మీద కూర్చున్న ఆయన ఈ నది ఒడ్డున ఉన్న యెహెజ్కేలుతో మాట్లాడటం స్టార్ట్ చేశాడు. ఈయన ఎక్కడి నుంచి వచ్చాడంటే పరలోకం నుంచి వచ్చాడు. ఈయన సింహాసనాన్ని కెరూబులు మోసుకుని వచ్చారు. కరెక్ట్గా ఈయన ఎక్కడి నుంచి వచ్చాడు అని అంటే పరలోకం నుండి వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు అని అంటే ఇరాక్ దేశంలోకి వచ్చాడు, బబులోను దేశంలోకి వచ్చాడు. దేవుడు వచ్చాడు, యెహెజ్కేలుతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఆ 2వ అధ్యాయం మనం చదివాం. 2వ అధ్యాయంలో దేవుడు యెహెజ్కేలుతో మాట్లాడుతా యెహెజ్కేలుతో ఏమంటాడు అని అంటే, యెహెజ్కేలు, నేను ఈ జనం దగ్గరికి పంపిస్తున్నా, ఇశ్రాయేలు జనం దగ్గరికి పంపిస్తున్నా. వీళ్ళు తిరుగుబాటు చేస్తారు, వీళ్ళు కఠినమైన హృదయం కలిగిన వాళ్ళు, వీళ్ళు నిత్యము తిరుగుబాటు చేసే జనం. వాళ్ళ దగ్గరికి నేను నిన్ను పంపిస్తున్నా. నిన్ను వాళ్ళ దగ్గరికి ఎందుకు పంపిస్తున్నాను అని అంటే, నువ్వు ఒక ప్రాఫెట్గా ఉండబోతున్నావు, నువ్వు ఒక ప్రవక్తగా ఉండబోతున్నావు. నిన్ను వాళ్ళ దగ్గరికి పంపిస్తున్నా. వాళ్ళు వినినా వాళ్ళు వినకపోయినా వాళ్ళు ఏం తెలుసుకుంటారు అని అంటే, వాళ్ళ మధ్య ఒక ప్రవక్త ఉన్నాడు అనే విషయము వాళ్ళు తెలుసుకోవాలి. అందుకోసమే నిన్ను వాళ్ళ మధ్యలోకి పంపిస్తున్నాను అని దేవుడు చెప్పాడు. మీకు ఒక విషయం ఇక్కడ ఎంఫసైజ్ చేయాలి. ఆ మాట మళ్ళీ చదువుతున్నాను చూడండి. 4వ వచనం, యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం చదువుతున్నాను చూడండి. వారు సిగ్గుమాలిన వారును కఠిన హృదయులునై ఉన్నారు, వారి యొద్దకు నేను నిన్ను పంపుచున్నాను. వారు తిరుగుబాటు చేయువారు గనుక వారు వినినను వినకపోయినను తమ మధ్య ప్రవక్త ఉన్నాడని వారు తెలుసుకొనున్నట్లు ప్రభువగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడని నీవు వారికి ప్రకటింపవలెను అని దేవుడు చెబుతున్నాడు. ఇక్కడ అద్భుతమైన విషయం మీరు గమనించాలి. వాళ్ళు వినినా వాళ్ళు వినకపోయినా నువ్వు ఒక ప్రవక్త, నువ్వు వాళ్ళకి ప్రకటించాలి.
అదేంటి, దేవుడు వింటే ప్రకటిస్తే బాగుంటుంది. ఇశ్రాయేలీలు సిగ్గుమాలినోళ్ళు అన్నాడు, వాళ్ళు కఠిన హృదయులు అన్నాడు, వాళ్ళు తిరుగుబాటు చేయవాళ్ళు అన్నాడు, వాళ్ళు వినరు అని కూడా దేవుడే చెబుతున్నాడు. వాళ్ళు వినరు అని దేవుడికి తెలుసు, వాళ్ళు సిగ్గుమాలినోళ్ళు అని దేవుడికి తెలుసు, వాళ్ళు కఠినమైన వాళ్ళు అని దేవుడికి తెలుసు. అయినా కూడా యెహెజ్కేలుతో ఏమంటున్నాడు అని అంటే, నువ్వు ప్రకటించు, వాళ్ళు వినినా ప్రకటించు, వాళ్ళు వినకపోయినా ప్రకటించు, వాళ్ళ మధ్య ప్రవక్తని నేను పెట్టా, వాళ్ళు వినినా వినకపోయినా ప్రకటించు అని చెప్పాడు. దేవుని బిడ్డ, మీకు ఒక ఆశ్చర్యమైన విషయం చెప్తాను. వినినా వినకపోయినా దేవుడు ఏది ప్రకటింపజేయాలనుకుంటున్నాడో అది లాస్ట్ డేస్లో ప్రకటింపజేస్తున్నాడు. సంఘం ఈ భూమి మీద నుండి పరలోకానికి వెళ్ళబోయే ముందు మత్తయి సువార్త 24వ అధ్యాయము 14వ వచనము ఏం చెప్తుంది అని అంటే, మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై ప్రకటింపబడును అని రాయబడింది. ఈ సువార్త ఉందో చూడండి, ఈ భూమి మీద 800 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. వాళ్ళు వినినా వాళ్ళు వినకపోయినా, వాళ్ళు తిరుగుబాటు చేసే వాళ్ళైనా, వాళ్ళు సిగ్గుమాలిన వాళ్ళైనా, వాళ్ళు కఠినమైన హృదయం కలిగిన వాళ్ళైనా, ఈ భూమి మీద ఉన్న మనుషులు ఎంత భయంకరమైన వాళ్ళైనా, దేవుడు మాత్రము సంఘము పరలోకంలోకి వెళ్ళబోయేంత వరకు ఈ వాక్యం ప్రకటిస్తూనే ఉంటాడు. ఈ వాక్యం వెళ్ళుద్ది, వాళ్ళకి సాక్షార్థముగా భూది గంతాల వారికి సర్వలోకానికి ఈ సువార్త ప్రకటింపబడింది సంఘం ఎత్తబడేంత వరకు. దేవుని కాన్సెప్ట్ ఏంటంటే, విన్నినా ఓకే, వినకపోయినా ఓకే, కానీ దేవుడు ప్రకటించాలి అని అనుకుంటున్నాడు. ఎవరెవరు పరలోకంలోకి వెళ్ళబోతున్నారు అని అంటే, లాస్ట్ జనరేషన్లో చివరి దినాల్లో ఉన్న ప్రజలు చాలా డేంజరస్ దినాల్లో ఉన్నట్టు. ఎందుకో తెలుసా అండి, ఈ చివరి దినాల్లో ఏం జరగబోతుందంటే, మనం వినినా మనం వినకపోయినా, మనం చూసినా మనం చూడకపోయినా దేవుడు తన సువార్తను ప్రకటింపజేస్తాడు. సైన్స్ అండ్ వండర్స్ చూపిస్తూ ఉంటాడు, రాకడ సూచనలు ప్రకటింపజేస్తూ ఉంటాడు. రాకడ సూచనలు అన్నీ జరుగుతూ ఉంటాయి, సువార్త ప్రకటింపబడతా ఉంటుంది. మీరు వినినా మీరు వినకపోయినా ఇది మాత్రం ఆగదు, ఎప్పటి వరకు ప్రకటింపబడిద్ది అని అంటే, సంఘము ఈ భూమి మీద నుండి పరలోకంలోకి వెళ్ళబోయేంత వరకు. దేవుడు ఎందుకు అలా చేయబోతున్నాడు అని అంటే, దేవుని ప్రాబ్లం ఏంటంటే, పరలోకంలో అద్భుతమైన స్థలం ఉంది కాబట్టి మనం వెళ్ళట్లా. పరలోకంలో నిజంగానే అద్భుతమైన స్థలాలు ఉన్నాయి, అక్కడ మనం కొన్ని సంవత్సరాలు ఉంటాం, ఆ తర్వాత మళ్ళీ ఇదే భూమి మీదకి వస్తాం. ఈ భూమి మీద 1000 ఏళ్ల పరిపాలన ఉండిద్ది. ఆ తర్వాత 1000 ఏళ్ల పరిపాలన అయిపోయిన తర్వాత దేవుడు కొత్త ఆకాశం కొత్త భూమిని సృష్టిస్తాడు. అందులో ఒక నూతనమైన యెరూషలేము పట్టణం అనేది ఉండిద్ది, అందులోకి మనం వెళ్తాం. ఇది అసలు ప్రొసీజర్. బోర మోగిద్ది, ఫస్ట్ మనము పరలోకంలోకి వెళ్తాం, అక్కడ దేవునితో కొన్ని నెలలు ఉంటాం. అది అయిపోయిన తర్వాత మళ్ళీ భూమి మీదకి వస్తాం, ఇక్కడ 1000 ఏళ్ళు ఉంటాం, ఇదే భూమి మీద 1000 సంవత్సరాలు యేసు ప్రభుతో ఉంటాం. ఆ తర్వాత మళ్ళీ కొత్త ఆకాశం కొత్త భూమి నూతనమైన యెరూషలేము పట్టణంలోకి వెళ్తాం. అక్కడి నుండి ఎక్కడికి వెళ్తామో తెలీదు, అదొక లోకం, అదొక యుగం. అక్కడి నుంచి తర్వాత ఏం జరిగిద్దో బైబిల్లో మనకి ఏమీ రాయబడలా. ఇది మనం వెళ్ళాల్సిన స్థలాలు, మీరు గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ మనము భూమి మీద నుంచి ఎత్తబడి పరలోకంలోకి వెళ్తాం, అక్కడ కొన్ని నెలలు ఉంటాం. మళ్ళీ అక్కడి నుంచి దేవుడు మనల్ని భూమి మీదకే తీసుకుని వస్తాడు. ఇదే భూమి మీద 1000 సంవత్సరాలు ఉంటాం, దాన్ని 1000 ఏళ్ల పరిపాలన అంటాం. ఇది అయిపోయిన తర్వాత కొత్త ఆకాశము కొత్త భూమి నూతన యెరూషలేము పట్టణం అని ఒకటి ఉంటుంది, అందులోకి వెళ్తాం. ఈ ప్రొసీజర్ అంతట్లో, ఈ కాలం అంతట్లో ఒకటి కామన్గా ఉండబోతుంది. మనం ఎత్తబడిన దగ్గర నుంచి మనం తండ్రితో ఉంటాం, యేసు ప్రభుతో ఉంటాం. 1000 ఏళ్ల పరిపాలనప్పుడు మనం యేసు ప్రభుతో ఉంటాం. కొత్త ఆకాశం కొత్త భూమిని నూతనమైన యెరూషలేము పట్టణం అప్పుడు మనం యేసు ప్రభుతో ఉంటాం. మనం ఎక్కడికి వెళ్ళినా ప్లేసెస్ మారుతాయి, కానీ ప్రభు మాత్రం మనల్ని విడిచిపెట్టిపోడు. మనం సదాకాలం ప్రభుతో ఉండబోతున్నాం. అయితే ఈ కొద్ది కాలమే మనం భూమి మీద ఉన్నాం. ఇప్పుడు ఈ భూమి మీద యేసు ప్రభు శరీరధారిగా లేడు.
ఇప్పుడు ఈ భూమి మీద యెహెజ్కేలుకి కనబడినట్లు దేవుడు మనకి ముఖాముఖిగా కనబడి మాట్లాడట్లా. తండ్రి అయిన దేవుడు సింహాసనం పరలోకంలో ఉంది, యేసు ప్రభు పరలోకంలో ఉన్నారు, మనం భూమి మీద ఉన్నాము. దేవుణ్ణి మనం చూడట్లేదు, దేవుని స్వరాన్ని మనం వింటలేదు. కానీ మనము చూడకుండానే దేవుణ్ణి నమ్మాము, మనం చూడకుండానే ఆయన్ని విశ్వసించాము. ఈరోజు ఆయనకి మనకి మధ్యలో ఉన్న రిలేషన్షిప్ ఏంటంటే విశ్వాసం ద్వారా మాత్రమే ఆ రిలేషన్షిప్ కొనసాగుతుంది. కానీ ఎత్తబడిన తర్వాత పర్మనెంట్గా మనం దేవునితో ఉంటాం. ఇక ఆయన నుంచి మనము ఎప్పటికీ వేరు చేయబడం. ఇప్పుడు ఆయన రహస్యంగా ఏం చేస్తున్నాడు అని అంటే, భూమి మీద ఉన్న మనుషులు ఆయన ఇచ్చే సూచనలు చూసినా చూడకపోయినా, ఆయన ప్రకటించే వాక్యం వినినా వినకపోయినా తండ్రి అయిన దేవుడు ప్రకటింపజేస్తున్నాడు. ఇప్పుడు యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయంలోకి ఒకసారి వెళ్దాము. యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము మొదటి వచనం నుండి నేను చదువుతున్నాను, చూడండి. జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో మేమేది వింటిమో, కన్నులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాము అని యోహాను రాస్తా ఉన్నాడు. యోహాను ఈ పత్రిక రాసిన యోహాను చాలా చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ గుండా వెళ్ళాడు. యోహాను ఏం చెప్తున్నాడు అని అంటే, జీవవాక్యము, నిత్య జీవము అని స్టార్ట్ చేసి ఆయన ఏమంటాడంటే, జీవవాక్యం అనేది ఒకటి ఉంది, అది ఆదిలో ఉంది, అది ప్రత్యక్షమయ్యింది, దానిని మేము చూసాము, దానిని మేము విన్నాము, మా చేతులతో తాకెను అని చెప్పి యోహాను అంటున్నాడు, మేము ఏది చూసామో, మేమేది విన్నామో, మా చేతులు దేనిని తాకినాయో దానిని మీకు తెలియజేస్తున్నాను అని అంటున్నాడు. ఇంతకా వాళ్ళు ఏం చూశారు అని అంటే, యేసు ప్రభుని చూశారు. యేసు ప్రభు ఎవరు? యేసు ప్రభు ఈ భూమి మీద మానవుడిగా పుట్టకముందే ఆయన ఆది అందు ఉన్న వాక్యం, ఆ వాక్యం శరీరధారి అయి వచ్చింది. ఆ శరీరధారి అయిన వాక్యాన్ని వీళ్ళు ముట్టుకున్నారు, వీళ్ళు చూశారు, వీళ్ళు విన్నారు. ఆ శరీరధారి అయిన వాక్యము తర్వాత మళ్ళీ సిలువ వేయబడింది, మళ్ళా సమాధి చేయబడింది. ఆ శరీరధారి అయిన వాక్యము పునరుద్ధానమైంది. పునరుద్ధానం అయిన తర్వాత కూడా వీళ్ళు యేసు ప్రభుని చూశారు, యేసు ప్రభు స్వరాన్ని విన్నారు, యేసు ప్రభుని ముట్టుకున్నారు. యేసు ప్రభు పరలోకంలోకి ఆరోహణం అయ్యేంత వరకు వీళ్ళు యేసు ప్రభుని చూస్తూనే ఉన్నారు. వీళ్ళు యేసు ప్రభుకి ఏం పేరు పెట్టారు అని అంటే, జీవవాక్యము, నిత్య జీవము. ఈ వాక్యము ఇప్పుడుది కాదు, ఈ వాక్యము భూమి పుట్టక ముందు నుంచి తండ్రితో ఉన్నది. ఈ వాక్యము మా మధ్యలోకి వచ్చింది, మేము ఆయన్ని చూసాము, మేము ఆయన్ని విన్నాము, మేము ఆయన్ని చేతులతో ముట్టుకున్నాము, ఆయన గురించి మేము మీకు రాస్తున్నాము అని అంటున్నాడు. ఇప్పుడు మనం ఈ పత్రిక చదువుతున్నప్పుడు లేదా ఈ వాక్యం చదువుతున్నప్పుడు వాళ్ళు ఏం చూశారో, వాళ్ళు ఏం విన్నారో, వాళ్ళు ఏం చేతులతో ముట్టుకుని చూశారో అది మనకు రాస్తున్నాము అని చెప్పాడు. దానివల్ల ఉపయోగం ఏంటి? దానివల్ల ఉపయోగం ఏంటి? యేసు ప్రభు యాక్చువల్గా వాళ్ళందరూ భయపడిపోయి, యేసు ప్రభు సిలువ వేయబడిన తర్వాత వాళ్ళందరూ భయపడిపోయి ఒక రూమ్లోకి వెళ్ళి తలుపేసుకుని ఉంటే, మూడో రోజు యేసు ప్రభు పునరుద్ధానుడైన ఆదివారం కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకును తెలియజేయుచున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసు క్రీస్తుతో కూడాను ఉన్నది అని రాస్తున్నాడు. ఈ మిస్టరీ ఏంటో తెలుసా అండి? ఇది తండ్రి అయిన దేవుడు యేసు ప్రభు ఈ మాటలు రాయమని చెప్పారు యోహానికి. యోహాను, పునరుద్ధానుడిని అయిన తర్వాత మీరు నన్ను చూశారు, నా స్వరాన్ని విన్నారు, నన్ను ముట్టుకున్నారు. మీరేం చూశారో, మీరేం విన్నారో, మీరేం మీ చేతులతో ముట్టుకున్నారో దాన్ని పుస్తకంలో రాయి. పుస్తకంలో రాసేసారు. వాళ్ళ చోట మాత్రము తండ్రి అయిన దేవుడి స్వరాన్ని వీళ్ళు విన్నారు. ఒకరోజు యేసు ప్రభు ప్రార్థన చేసుకోవటానికి పేతుర్ని, యోహాన్ని, యాకోబుని అన్నాడంటే, అరే మేమేమి చూసామో,
మేమేం విన్నామో, మేము దేనిని తాకి చూచామో, మేము నిదానించి దేన్ని కనుగొన్నామో దానిని మీకు రాస్తున్నాము. మీరు వినినా మీరు వినకపోయినా దీనిని మీకు తెలియజేస్తున్నాం. దీన్ని చదవటం వల్ల ఏం జరిగిద్ది, దానివల్ల ఉపయోగం ఏంటి అని అంటే యోహాన్ అంటున్నాడు, మాతో కూడా మీకును సహవాసం కలుగునట్లు. అంటే వాళ్ళు ఆల్రెడీ దేవునితో ఒక రిలేషన్షిప్లోకి వెళ్ళిపోయారు. యేసు ప్రభుతోటి ఒక సహవాసంలోకి వెళ్ళిపోయారు. వాళ్ళ సహవాసము, వాళ్ళ ప్రత్యక్షతలో మనకు రాయిలా. తర్వాత ఏం జరిగింది అనేది మనకు రాయిలా. 12 మంది అపోస్తులుల్లో ఒక ఆయన తోమ. నేను ఇది చాలాసార్లు చెప్పాను. తోమ చెన్నై వచ్చాడు 2000 సంవత్సరాల క్రితం. అప్పుడు వచ్చి ఒక గుహలో ఉన్నాడు ఆయన తోమ. పగలంతా సువార్త ప్రకటించేవాడు. రాత్రి అయ్యేసరికి ఒక కొండ గుహలోకి వెళ్ళిపోయి పడుకునేవాడు. పడుకునే ముందు ఆయన ఏం చేసేవాడు అంటే ప్రార్థన చేసుకునేవాడు. ఆయన మోకరించి ప్రార్థన చేసేవాడు. ఆయన మోకరించినప్పుడు ఆయన చేతులకి సపోర్ట్గా ఒక రాయి తీసుకొచ్చి పెట్టుకున్నాడు. ఆ రాయి మీద చేతులు పెట్టి సపోర్ట్గా పెట్టుకుని ప్రార్థన చేసేవాడు తోమ. ఆ గుహలో ఈయన ఎన్ని నెలలు ఉన్నాడో, ఎన్ని సంవత్సరాలు ఉన్నాడో మనకు తెలియదు. అసలు ఫస్ట్ వచ్చింది కేరళకి. కేరళ నుంచి చెన్నైకి వచ్చాడు. చెన్నైలో ఆ గుహలో ఎన్ని రోజులు ఉన్నాడో తెలియదు. కానీ ఎన్ని గంటలు ఈయన రోజుకు ప్రార్థన చేసేవాడో మనకు తెలియదు. కానీ ఆ రాయి ఇప్పుడు కూడా ఉంది. మీరు ఆ రాయి దగ్గరికి వెళ్ళి చూస్తే ఆయన ఎక్కడైతే చేతులు పెట్టి ప్రార్థన చేశాడో, ఆయన పెట్టిన సపోర్ట్గా చేతులు పెట్టిన ఆ స్థలంలో గుంటలు పడిపోయి ఉన్నాయి. రాయికి గుంటలు పడిపోయి ఉన్నాయి. ఇలా పెట్టి ప్రార్థన చేశాడు. ఒకసారి ఇలా పెట్టుకుని ఉన్నాడు, ఆ గుంటలు పడిపోయి ఉన్నాయి. ఇలా ఉంటుంది కరెక్ట్గా మన చేతులు కనుక తీసుకెళ్ళి అందులో పెడితే మన చెయ్యి అందులో కరెక్ట్గా ఫిక్స్ అయ్యింది. వాళ్ళు అన్ని గంటలు ప్రార్థన చేశారు అని అంటే వాళ్ళు దేవునితో సహవాసం చేశారు. దేవునితో సహవాసం చేయటం అంటే వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు వాళ్ళ బాడీ అక్కడ ఉండేది. వాళ్ళ కళ్ళ ఎదుట బహుశా యేసు ప్రభు వచ్చి మాట్లాడి ఉండొచ్చు, తండ్రి అయిన దేవుడు ఆ గుహలో మాట్లాడి ఉండొచ్చు. దేవుడు మాట్లాడితే గంటలు 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 మనం ప్రార్థనలో ఉండగలుగుతాం. మీకు అర్థమైందా? దేవుడు మాట్లాడకపోతే ప్రార్థన మనకు బోరు కొట్టిద్ది. ఎవరు ఎక్కువసేపు ప్రార్థన చేయలేరండి దేవుడు మాట్లాడకపోతే. దేవుడు మాట్లాడుతున్నాడు అనుకోండి, మీరు మీ గదిలోకి వెళ్ళి తలుపేసుకుని యేసయ్యా అని ఒకసారి అనిన వెంటనే కుమారుడా నేను ఇక్కడే ఉన్నాను అని ఒక స్వరం వినపడింది అనుకోండి, ఇక మీరు ప్రార్థన చేయరు. ఆ సంతోషం, ఆ ఆనందం, ఫెలోషిప్ అనేది స్టార్ట్ అవుతుంది. యోహాను ఏమంటున్నాడు అంటే, ఈ యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో అయ్యా జీవవాక్యము గురించి, జీవవాక్యం అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన్ని మేము చూసాము, ఆయన స్వరాన్ని మేము విన్నాము, ఆయన్ని మేము చేతులతో ముట్టుకున్నాము, ఆయన మాతో మాట్లాడాడు. మేము ఏది చూసామో, మేము ఏది విన్నామో, మేము ఏది నిదానించి కనుగొన్నామో, మా చేతులు దేనిని తాకి చూచెనో దానిని మీకు రాస్తున్నాము, మీకు తెలియజేస్తున్నాము. వాళ్ళు రాశారు. రాస్తూ ఈయన ఏమంటాడు అని అంటే, ఎందుకు రాస్తున్నానంటే మాతో కూడా మీకు కూడా సహవాసం కలిగేటట్లు మీకు ఇది రాస్తున్నాము అని చెప్పి ఆ తర్వాత ఒక మాట అంటాడు చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం నేను మళ్ళీ చదువుతున్నాను చూడండి. మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకును తెలియజేయుచున్నాము. మన సహవాసమైతే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసు క్రీస్తుతో కూడాను ఉన్నది అంటున్నాడు. దేవుని బిడ్డ, మీరు ప్రార్థన చేసినప్పుడు ఎవరో ఒకళ్ళు మీ ప్రార్థనలో మాట్లాడాలండి. యోహాను ఏమంటున్నాడంటే, మాకొక సహవాసం ఉంది, మాకొక ఫ్రెండ్షిప్ ఉంది, తండ్రి అయిన దేవునితో మా సహవాసం ఉంది, ఆయన కుమారుడైన యేసయ్యతో మా సహవాసం ఉంది. ఇంకా పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 14వ వచనంలో చెబుతాడు, పరిశుద్ధాత్మతో సహవాసం ఉంది. మీకు ఒక అద్భుతమైన విషయం చెప్తాను వినండి. దేవుడు మాట్లాడతాడండి. మనము వినినా మనం వినకపోయినా
మనం ఆయన్ని పట్టించుకున్నా, మనం ఆయన్ని పట్టించుకోకపోయినా, ఇందాక మనం చదివాం కదా, యెహెజ్కేలు గ్రంథము 2వ అధ్యాయంలో దేవుడు యెహెజ్కేలుతో మాట్లాడుతూ అంటాడు, వాళ్ళు సిగ్గుమాలిన వాళ్ళు, వాళ్ళు తిరుగుబాటు చేసేవాళ్ళు, వాళ్ళు కఠినమైన హృదయం కలిగిన వాళ్ళు, వాళ్ళు వినరు, వాళ్ళు వినినా వాళ్ళు వినకపోయినా మీరు ప్రకటించాలి అని దేవుడు యెహెజ్కేలుని ప్రాఫిట్గా లేపి వాళ్ళ దగ్గరికి పంపించాడు. వినినా వినకపోయినా ఎందుకు ప్రకటిస్తావు ప్రభువా? ఎందుకంటే ఆయన మనతో సహవాసం చేయాలనుకుంటున్నాడు, మనిషితో సహవాసం చేయాలి అని అనుకుంటున్నాడు. మీ ప్రార్థనలో ఫైనల్గా మీ డెస్టినేషన్ ఏంటి అని అంటే, మీరు ఎవరో ఒకరితో సహవాసం చెయ్యిందే ఆ రిలేషన్షిప్ ఎక్కువ కాలం ఉండదు. మన ప్రార్థనలో తండ్రి అయినా మాట్లాడాలి, యేసుప్రభు అన్నా మాట్లాడాలి, పరిశుద్ధాత్మ అన్నా మనతో మాట్లాడాలి. ఈ ముగ్గురు మాట్లాడేవాళ్ళు, సహవాసం కోరుకుంటున్న వాళ్ళు. తండ్రి అయిన దేవుడు, మళ్ళీ చదవండి అది 3వ వచనం అందరు తీయండి. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకు తెలియజేయుచున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. నేను ఇందాక చెప్పాను కదండి, సంఘము ఎత్తబడబోతుంది అంటే ఆకాశంలో బోర మోగిద్ది. బోర మోగినప్పుడు ఈ భూమి మీద ఇప్పటి వరకు మనతో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు ఆ బోర శబ్దం మోగిన వెంటనే మన శరీరాల్ని భూమి మీద నుంచి లిఫ్ట్ చేసి మేఘాల మీదకి తీసుకుని వెళ్తాడు. మేఘాల మీదకి తీసుకుని వెళ్ళేటప్పుడు మనం పరిశుద్ధాత్మను ఫేస్ టు ఫేస్ చూడటానికి అవకాశం ఉంది. ఎందుకనంటే మనం ఎత్తబడేటప్పుడు ఎవరో మనల్ని తీసుకెళ్తున్నారు, ఎవర్రా మనల్ని పరలోకంలోకి తీసుకెళ్తుంది అని చూస్తే పరిశుద్ధాత్మ దేవుడు. మన శరీరాలు మనంతటా మనం వెళ్ళలేము. ఒకసారి ఒక దైవజనుడు ఉన్నారు, ఆయన ఒకరోజు ప్రార్థన చేస్తూ ఉన్నాడు, కృపావరాల కొరకు ప్రార్థన చేస్తున్నాడు, ఫాస్టింగ్ ఉండి ప్రార్థన చేస్తున్నాడు 9 కృపావరాల కోసం. ప్రార్థన చేస్తుంటే సడన్గా ఆయనకు ఒక వాయిస్ వినపడింది. ఆ వాయిస్ ఏం చెప్తుంది అంటే, ఇక్కడికి ఎక్కి రమ్ము అని ఆకాశం నుంచి వాయిస్ వినపడుతుంది. ఈ దైవజనుడు వాళ్ళ ఇంట్లో ఒక కిచెన్ రూమ్లో ప్రార్థన చేసుకుంటున్నాడు. ఎందుకంటే వాళ్ళ ఇల్లు చాలా చిన్నది. కిచెన్ రూమ్లో ప్రార్థన చేసుకుంటున్నాడు. సడన్గా ఆ వాయిస్ వినబడేసరికి ఈయన ఒక దర్శనం చూశాడు. ఈయన ముందు ఒక పెద్ద చెయ్యి వచ్చి నిలబడి ఉంది. ఆ చేతి మీదకి ఈయన ఎక్కాడు. ఆ చెయ్యిని తీసుకుని పరలోకం తీసుకుని వెళ్ళింది. ఈయన ఏం చెప్తున్నారు అని అంటే, ఆ చెయ్యి దేవుని చెయ్యి, పరిశుద్ధాత్మ దేవుడు అని అన్నారు. అది ఆయన ఎక్స్పీరియన్స్, అలా అది ఆ విధంగా ఆయన పరలోకం వెళ్ళాడు. మనం ఎత్తబడేటప్పుడు ఈ ముగ్గురు మనము అదే క్షణంలో చూస్తాం. ఈ భూమి మీద నుంచి మనం వెళ్ళేటప్పుడు మన శరీరాలు పరిశుద్ధాత్మ దేవుని చేత ఎత్తబడి మేఘాల మీదకి వెళ్తాయి. ఈ భూమి మీద నుంచి మేఘాల మీదకి వెళ్ళేంత వరకు పరిశుద్ధాత్మ దేవుడు లిఫ్ట్ చేస్తాడు. మేఘాల మీద మనము యేసు ప్రభువుని చూస్తాం. యేసు ప్రభువుని చూసుకుని అక్కడ ఆయన కలుసుకున్న తర్వాత అక్కడ నుండి మళ్ళీ లిఫ్ట్ చేయబడి మళ్ళీ మనము పరలోకంలోకి వెళ్తాం. అక్కడ మనము తండ్రి అయిన దేవుణ్ణి చూస్తాం. ఈ భూమి మీద నుంచి మేఘాల మీదకి తీసుకెళ్లేది పరిశుద్ధాత్మ దేవుడు. మేఘాల మీద నుంచి పరిశుద్ధాత్మతో పాటు యేసయ్యతో పాటు మళ్ళీ పరలోకంలోకి వెళ్ళి మనం కలుసుకునేది తండ్రి అయిన దేవుణ్ణి. మనం ముగ్గురుతో సహవాసం చేస్తున్నాం, పరిశుద్ధాత్మతో, యేసు ప్రభుతో, తండ్రి అయిన దేవుడితో. ఈ ముగ్గురు మనతో మాట్లాడతారు. ఒక్కొక్క టైంలో ఒక్కొక్క విధంగా అనుభవం ఉండబోతుంది. ఫస్ట్ మనల్ని తండ్రి అయిన దేవుడు ఈ భూమి మీద పెట్టి, ఇప్పుడు ప్రస్తుతం మనతో ఈ భూమి మీద పరిశుద్ధాత్మను ఉంచాడు. ఇప్పుడు మనం డైరెక్ట్గా ఫాదర్ని కలవలేం, తండ్రి అయిన దేవుణ్ణి మనం కలవలేం. మీలో కొంతమంది ఏమంటారంటే, నేను డైరెక్ట్గా తండ్రి అయిన దేవునితో మాట్లాడతాను, యేసు ప్రభు నాకు అవసరం లేదు అని అంటారు. కానీ యేసు ప్రభు ఏం చెప్పారు అని అంటే, నేనే మార్గము అని చెప్పారు. ఎవడునో తండ్రి యొద్దకు వెళ్ళలేడు
యేసు ప్రభు తీసుకెళ్తేనే తండ్రి దగ్గరికి మనం వెళ్తాం. మీరు తండ్రి యెహోవా అని పిలిస్తే తండ్రి అయిన దేవుడు మీతో డైరెక్ట్గా కమ్యూనికేట్ చేయడు. అసలు తండ్రి అయిన దేవుని దగ్గరికి మనల్ని ఎవరో ఒకళ్ళు తీసుకుని వెళ్ళాలి. ఆయనే యేసు క్రీస్తు ప్రభువారు. మీరు డైరెక్ట్గా తండ్రిని కలవలేరు. ఏ మనిషి తండ్రి అయిన దేవుడి దగ్గరికి వెళ్ళలేరు. తండ్రి అయిన దేవుడు కూడా ఏ మనిషిని డైరెక్ట్గా యేసు ప్రభు లేకుండా ఆయన కలవడు. మనం తండ్రి అయిన దేవుని దగ్గరికి వెళ్ళాలంటే యేసు ప్రభు ద్వారానే వెళ్ళాలి. ఇప్పుడు యేసు ప్రభు పరలోకంలో తండ్రి కుడిపాశాన కూర్చున్నాడు. అందుకనే మీరు ప్రార్థన చేసేటప్పుడు లాస్ట్లో ఏమంటారు అని అంటే, యేసు నామంలో అడుగుతున్నాం తండ్రి అంటారు. మీరు యేసు నామాన్ని తీసేయండి, యేసయ్యని తీసేయండి, తండ్రితో మనకు సహవాసం ఉండదు. ఇక తండ్రితో సహవాసం అసలు ఎట్టి పరిస్థితుల్లో కుదరదు. ఇప్పుడు మనము తండ్రి అయిన దేవునికి మొరపెట్టినప్పుడు దాన్ని ముగించేటప్పుడు కంపల్సరీగా యేసు నామాన్ని ఉపయోగించిందే తండ్రి మనకి రెస్పాన్స్ ఇవ్వడం. తండ్రి అయిన దేవుడు మనతో మాట్లాడు. ఇక్కడ ఈ వచనాలు ఏం చెప్తున్నాయి అనంటే, మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసయ్యతో కూడాను ఉన్నది అని అంటున్నారు. ఫస్ట్ మనము ఎత్తబడబోయే ముందు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీకు గనక తండ్రితో సహవాసం లేకపోతే, యేసు ప్రభుతో సహవాసం లేకపోతే, పరిశుద్ధాత్మతో సహవాసం లేకపోతే మనం పరలోకంలోకి వెళ్ళలేము. నేను ఇందాక చెప్పాను కదా, ఇక్కడ నుంచి ఎత్తబడి పరలోకంలోకి వెళ్తాం. అక్కడ కొన్ని నెలలు ఉంటాం. అక్కడ నుండి మళ్ళీ మనము భూమి మీదకు వస్తాం. ఈ భూమి మీద 1000 సంవత్సరాలు ఉంటాం. ఈ భూమి మీద నుంచి మళ్ళీ మనము కొత్త ఆకాశం, కొత్త భూమి, నూతన యెరూషలేం పట్టణంలోకి వెళ్తాం. అక్కడ యుగయుగాలు ఉంటాం. ఈ పరలోకంలోకి వెళ్ళినప్పుడు కానీ, ఈ భూమి మీదకి వచ్చి 1000 సంవత్సరాలు ఉండినప్పుడు కానీ, ఇక్కడ నుంచి కొత్త ఆకాశం, కొత్త భూమిలోకి వెళ్ళినప్పుడు కానీ, అన్ని స్థలాల్లో మనం ఒకే ఒక వ్యక్తితో గడపబోతున్నాం. అది దేవునితో, యేసు ప్రభు పరిశుద్ధాత్మతో మనం గడపబోతున్నాం. మనం వెళ్ళేది పరలోకం చూడటానికి వెళ్ళట్లా. 1000 ఏళ్ల పరిపాలనలో భూమి మీద ఉన్న ఆశీర్వాదాలు అనుభవించడానికి రావట్లా. కొత్త ఆకాశం, కొత్త భూమి, నూతనమైన యెరూషలేం పట్టణం, దాని అందాలు చూడటానికి వెళ్ళట్లా. మనం ఎందుకు వెళ్తున్నాము అని అంటే, దేవునితో సహవాసం కలిగి ఉంటాం కాబట్టి ఆయనతో నివసించడానికి మనం వెళ్ళబోతున్నాం. ఈ బైబిల్లో ఈ మాటలు ఎందుకు రాయబడి ఉన్నాయి అని అంటే, మనం ఎత్తబడక ముందే ఆయనతో సహవాసం స్టార్ట్ చేయాలి. ఇక్కడ భూమి మీద ఉన్నప్పుడే మీ రూమ్లోనే మీరు పరిశుద్ధాత్మతో మాట్లాడటం స్టార్ట్ చేయాలి. ఈ భూమి మీదే మీరు యేసు ప్రభుతో మాట్లాడటం స్టార్ట్ చేయాలి. ఈ భూమి మీదే మీరు తండ్రితో మాట్లాడటం స్టార్ట్ చేయాలి. నేను ఎప్పుడు ఒక మాట చెప్తా, ఒక వ్యక్తి ఈ భూమి మీద చనిపోయి సడన్గా నరకంలోకి వెళ్ళి కళ్ళు తెరిచాడు అనుకోండి, అతడు షాక్ అవుతాడు. అరే, నేను అనుకోలేదే, నేను నరకంలోకి వస్తానని నేను అనుకోలేదు, నేను ఎట్లా నరకంలోకి వచ్చాను అని అతను షాక్ అవుతాడు. కానీ పరలోకంలోకి వెళ్ళే ఏ వ్యక్తి షాక్ అవడు. అరే, నేను అనుకోకుండా పరలోకంలోకి వచ్చాను, నేను నరకంలోకి వెళ్ళాల్సినోడిని అని అనడు ఎవరు కూడా. పరలోకంలోకి వెళ్ళే వ్యక్తి 100% భూమి మీద ఉన్నప్పుడే, చనిపోక ముందే వాళ్ళ హృదయంలో ఒక నిశ్చయత ఉంటుంది. ఎందుకు నిశ్చయత ఉంటుందంటే, ఈ భూమి మీద ఉన్నప్పుడే వాళ్ళు తండ్రితో మాట్లాడటం నేర్చుకుంటారు, యేసు ప్రభుతో మాట్లాడటం నేర్చుకుంటారు, పరిశుద్ధాత్మతో మాట్లాడటం నేర్చుకుంటారు. అంటే దేవునితో నడవటం, దేవునితో సహవాసం చేయటం నేర్చుకుంటారు. ఒక మాట చెప్పాలి అని అంటే, మీరు ప్రార్థన ఎందుకు చేస్తున్నారు అని అంటే, దేవునితో సహవాసం చేయటానికి. ప్రార్థన జస్ట్ దేవుని దగ్గర అన్నిటిని అడగటం కొరకే అనుకోండి, సహవాసం పెరగదు. ప్రార్థన ఎందుకు చేయాలి అని అంటే, దేవునితో సహవాసం చేయాలి. మీకు అవసరాలు ఉండినా ఉండకపోయినా, కష్టాలు ఉండినా ఉండకపోయినా, నష్టాలు ఉండినా ఉండకపోయినా, మీరు డైలీ దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థన చేయాలి. యేసు ప్రభు చెప్పారు, నీ గదిలోకి వెళ్ళి నీ తలుపు వేసుకుని రహస్యమందున్న నీ తండ్రికి మీరు ప్రార్థన చేయండి అని అన్నారు. నీ రూమ్లోకి వెళ్ళిపోయి నీ తలుపు వేసుకుని రహస్యమందున్న నీ తండ్రితో నువ్వు మాట్లాడుతున్నప్పుడు, రహస్యమందున్న తండ్రి వింటం స్టార్ట్ చేస్తాడు. అబ్రహాంకి ఒక అద్భుతమైన పేరు ఉందండి, ఎ ఫ్రెండ్ ఆఫ్ గాడ్.
అబ్రాహాము దేవునికి స్నేహితుడు, దేవునితో మాట్లాడటం నేర్చుకున్నాడు. మనం పరలోకంలోకి వెళ్ళబోయే ముందు ఈ చివరి దినాల్లో మీరు నేర్చుకోవాల్సిన ఒక మంచి విషయం ఏంటి అని అంటే, దేవునితో మాట్లాడటం నేర్చుకోవాలి. వీళ్ళు ఏమంటున్నారు, యోహాన్ అంటున్నాడు, మేమేది చూసామో, మేమేది విన్నామో, మా కన్నులు ఏది చూసినాయో, మా చెవులు ఏం విన్నాయో, మా చేతులు దేనిని తాకి చూచానో దానిని మీకు తెలియజేస్తున్నాం. ఎందుకు తెలియజేస్తున్నామంటే, మేము రాసినవన్నీ మీరు చదివిన తర్వాత మీరు సహవాసం స్టార్ట్ చేయాలి. మేము ఎలాగైతే ఆయనతో సహవాసం చేశామో మీరు కూడా అలా సహవాసం చేయటం స్టార్ట్ చేయాలి. అందుకోసమే ఈ మాటలు మీకు రాస్తున్నాము అని అంటున్నారు. మీరు బైబిల్ని చదివినప్పుడు మీ లోపల ఫస్ట్ రావాల్సిన ఆశ, కోరిక, ఆలోచన ఏంటి అని అంటే, ఈ బైబిల్లో ఉన్న ఈ దేవునితో నేను మాట్లాడాలి, ఈ బైబిల్లో ఉన్న ఈ దేవునితో నేను నడవాలి, ఈ బైబిల్లో ఉన్న ఈ దేవునితో నేను సహవాసం చేయాలి అని మీరు స్టార్ట్ చేసి ఆయన్ని వెతకటం స్టార్ట్ చేస్తే, ఆయన్ని తట్టడం స్టార్ట్ చేస్తే, ఆయన్ని అడగటం స్టార్ట్ చేస్తే సడన్గా ఆయన ఒకరోజు మీతో మాట్లాడబోతున్నాడు. ఒక రిలేషన్షిప్ అనేది స్టార్ట్ కాబోతుంది. అది మనం ఈ భూమి మీద నుంచి లిఫ్ట్ చేయబడి పరలోకంలోకి వెళ్ళక ముందే, ఈ భూమి మీద ఉన్నప్పుడే, ఈ లాస్ట్ డేస్లోనే దేవుడితో సహవాసం స్టార్ట్ చేయాలి. మనం ఆయన్ని వెతికినా వెతకకపోయినా దేవుడు మాత్రము నిత్యము మనల్ని వెతుకుతున్నాడండి. ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్నారు, నేను ఈ మాటలు చెబుతున్నా, మీరు నమ్మినా మీరు నమ్మకపోయినా ఆయన మాత్రం ఈ మాటలు వింటున్నాడు, ఆయన మిమ్మల్ని చూస్తున్నాడు. దీనికి దేవుడే సాక్షి. రేపు పరలోకం వెళ్ళిన తర్వాత ఇప్పుడు మీరు వినే ఈ మాటలన్నిటి గురించి దేవుడు మీకు తెలియజేస్తాడు. ఆ రోజు ఆ వాక్యము ఆ రిలేషన్షిప్ కోసం చెప్పబడింది అని. మీరు చేయాల్సింది ఏంటి అని అంటే, దేవునితో సహవాసం చేయటం స్టార్ట్ చేయాలి. సహవాసం అంటే ఫస్ట్ ఆయన మనకు కనబడ్డం, ఫస్ట్ ఆయన స్వరం మనకు వినబడదు. కానీ మీరు చేయాల్సింది ఏంటి అని అంటే, మీరు మాట్లాడటం స్టార్ట్ చేయాలి. ఎలా మాట్లాడాలి? వాళ్ళు ఎలాగైతే అనుభవించారో సేమ్ అదే ఎక్స్పీరియన్సెస్ మనకి. యాక్చువల్గా యోహాను, 12 మంది అపోస్తులు, వీళ్ళ ఎక్స్పీరియన్సెస్ ఏవి మనకి ఇప్పుడు బైబిల్లో లేవు. తండ్రి అయిన దేవుడు యేసు ప్రభుతో మాట్లాడటం ఒకటి ఉంది, వాళ్ళు ఆ మాటల్ని సువార్తల్లో రాశారు. పేతురు తన పత్రికలో ఒకసారి దాన్ని జ్ఞాపకం చేస్తాడు. ఆ తర్వాత తండ్రి అయిన దేవుడు వాళ్ళని ఎన్నిసార్లు పరలోకం తీసుకుని వెళ్ళాడో, వాళ్ళు ప్రార్థనా రూముల్లో ఎన్నిసార్లు దేవుడు వాళ్ళతో మాట్లాడాడో ఎవరికి తెలీదు. ఆ ఎక్స్పీరియన్సెస్ అయితే రాయలేదు. తోమా భారతదేశానికి వచ్చినప్పుడు ఎన్నిసార్లు ఏ విధంగా దేవుడు వాళ్ళతో మాట్లాడాడో తెలీదు. పౌలు తన పత్రికలో ఏం చెప్తాడు అని అంటే, నాకు విశేషమైన ప్రత్యక్షతలు కలిగినాయి అని అంటాడు. అంటే ఆ విశేషమైన ప్రత్యక్షతలు ఎన్నో ఎవరికి తెలుసు? ఏదో ఒక్కసారి ఏం చెప్పాడు అని అంటే, నేను 3వ ఆకాశాన్ని కొనిపోబడ్డాను అని అన్నాడు. కానీ వాళ్ళ లైఫ్లో ఎన్నిసార్లు దేవుడు ప్రత్యక్షమై మాట్లాడాడో తెలీదు. పేతురు చెరసాల్లో ఉండినప్పుడు, సంఖ్యల మధ్య అతడు నిద్రపోతున్నప్పుడు, సైనికులు ఉండినప్పుడు, చెరసాల వెళ్ళొచ్చిన తర్వాత నేను శరీరంతో కొనిపోబడ్డానో లేదా ఆత్మలో కొనిపోబడ్డానో నాకు తెలియదు అంటాడు. అంటే నా శరీరం డైరెక్ట్గా పరలోకంలోకి వెళ్ళిందా లేదా నా ఆత్మ పరలోకంలోకి వెళ్ళిందా నాకు తెలీదు, కానీ నేను పరలోకం చూశాను అని అంటున్నాడు. అంటే అర్థం ఏంటి? ఒకసారి ఆయన ఆత్మ పరలోకం వెళ్తుంది, ఒకసారి ఆయన శరీరమే పరలోకంలోకి వెళ్తుంది, మళ్ళీ భూమి మీదకి వస్తున్నారు. అంటే వాళ్ళు తండ్రి అయిన దేవునితో, యేసు ప్రభుతో, పరిశుద్ధాత్మతో ఎంత క్లోజ్ రిలేషన్షిప్లోకి వెళ్ళిపోయారో చూడండి. వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ మనకు రాయలా. కానీ యోహాను మొదటి పత్రికలో ఏమంటాడంటే, మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసు క్రీస్తుతో కూడాను ఉన్నది అని అంటాడు. సహవాసం అంటే ఏంటో తెలుసా? అంటే ఫ్రెండ్షిప్. తండ్రి అయిన దేవునితో ఫ్రెండ్ అవటం ఏంటి అంటే, ఆయనతో ఫ్రెండ్లీగా మాట్లాడటం ఏంటి? దేవునితో ఫ్రెండ్గా మాట్లాడుతూ ఉంటుంటే నెగోషియేట్ చేయొచ్చు, తెలుసా అండి? అంటే బేరం ఆడొచ్చు. అబ్రహాం అలా చేశాడు.
దేవుడు కూడా ఒక సిచ్యువేషన్లోకి ఎలాగ వెళ్ళిపోయాడు అని అంటే, అబ్రహాంతో చాలా క్లోజ్ రిలేషన్షిప్లోకి ఫ్రెండ్షిప్ చేసి 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 దేవుడు ఏమంటాడు అంటే ఒకరోజు, అరే అబ్రహాంకి చెప్పకుండా నేను ఎలా చేయగలుగుతాను అని అంటాడు. అంటే భూమి మీద ఏది చెయ్యాలన్నా దేవుడు ముందు అబ్రహాంకి చెబుతున్నాడు. అబ్రహాంకి చెప్పిన తర్వాత అబ్రహాం ఊరుకుంటాడా? అబ్రహాం ఏమంటాడు అని అంటే, ప్రభువా 50 మంది నీతిమంతులు ఉంటే సొదొమ పట్టణాన్ని నాశనం చేయదు. దేవుడు అంటాడు 50 మంది ఉంటే చెయ్యను అంటాడు. 45 మంది ఉండినా చెయ్యొద్దు అంటాడు. దేవుడు అంటాడు 45 మంది ఉండినా చెయ్యను అంటాడు. 30 మంది, 40 మంది, 30 మంది, 20 మంది, 10 మంది అలా దేవునితో నెగోషియేట్ చేసి, అయ్యా సొదొమ గొమొర్రా పట్టణాల్లో గనక 10 మంది నీతిమంతులు ఉంటే ఆ 10 మంది నీతిమంతులను బట్టి ఆ పట్టణాన్ని నాశనం చేయొద్దు అని అంటాడు. దేవుడు అలాగే అంటాడు. 10 మంది దగ్గర ఎందుకు ఆగిపోయాడంటే, అబ్రహాంకి ఒక విషయం తెలుసు. అక్కడ లోతు ఉంటాడు. లోతు నీతిమంతుడు. లోతు తన ప్రార్థన ద్వారా తన భార్యను రక్షించుకుని ఉంటాడు. తన 2 కుమార్తెలని రక్షించుకొని ఉంటాడు. ఆ 2 అల్లుళ్ళని రక్షించుకొని ఉంటాడు. 2 మనవళ్ళని రక్షించుకుని ఉంటాడు. కాబట్టి 10 మంది ఆ కుటుంబం ఉంటే చాలు, ఆ పట్టణం మొత్తం కాపాడబడిద్ది అని అబ్రహాం అక్కడికి ఆగాడు. లేదు అని అనుకుంటే అబ్రహాం నెగోషియేట్ చేస్తే దేవుడు సొదొమ గొమొర్రా పట్టణాలను నాశనం చేసేవాడు కాదేమో. ఎందుకంటే హీఈస్ ఎ ఫ్రెండ్ ఆఫ్ గాడ్. ఈరోజు భూమి మీద మనుషులు వినినా వినకపోయినా దేవుడు తన వార్తను అందిస్తున్నాడు. దేవుడు తన సూచనలు అందిస్తున్నాడు. ఆయన ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అని అంటే, సహవాసం చేస్తామని. ఆ టైంకి వెళ్ళి ప్రార్థన చేసుకుని రావటం కాదు, ఆయనతో సహవాసం చేయటం. సంఘం ఈ భూమి మీద నుంచి ఎందుకు ఎత్తబడబోతుంది అని అంటే, సంఘం ఆయనతో పరలోకంలో శాశ్వత కాలం ఉండబోతుంది. ఆయన ముఖాముఖిగా చూడబోతుంది. ఆయనతో మాట్లాడటానికే, ఆయనతో నివసించడానికే మనం పరలోకంలోకి వెళ్ళబోతున్నాం. సదాకాలం ఆయనతో ఉండబోతున్నాం. ఇప్పుడు ఆయనతో మాట్లాడే అనుభవం భూమి మీద లేదనుకోండి, ఎలా ఎత్తబడిద్ది సంఘం? మీకు అర్థమైందా? అసలు మీకు దేవునితో టైం గడపటానికి ఇష్టం లేదు, దేవునితో ఉండటానికి ఇష్టం లేదు. అలాంటప్పుడు నువ్వు ఎలా ఎత్తబడతావు? ఎలా పరలోకంలోకి వెళ్తావు? ఎలా 1000 ఏళ్ల పరిపాలనలో ఉంటావు? ఎలా నూతన ఆకాశం, నూతన భూమి, నూతన యెరూషలేము పట్టణంలోకి వెళ్తావు? ఇప్పుడు నువ్వు నీ రిలేషన్షిప్ దేవునితో సరిగ్గా లేకపోతే, డైలీ దేవునితో ఇప్పుడు నువ్వు మాట్లాడకపోతే, నువ్వు పరలోకంలోకి ఎందుకు వెళ్తున్నావు? నరకాన్ని తప్పించుకోవటానికి పరలోకంలోకి వెళ్ళాలి అని అనుకోకండి. దేవునితో మాట్లాడటానికి, దేవునితో నివసించడానికి దేవుని దగ్గరికి వెళ్ళాలి అని అనుకోండి. సంఘం ఎత్తబడాలి అని అంటే ఆ రిలేషన్షిప్లో ఉన్న ప్రజలు కావాలండి. రిలేషన్షిప్లో లేని వాళ్ళని ఇప్పుడు దేవుడు ఎందుకు సంఘాన్ని భూమి మీద నుంచి పరలోకం తీసుకెళ్ళబోతున్నాడో తెలుసా? భూమి మీద దేవుని ఉగ్రత కుమ్మరింపబడబోతుంది. ఆ ఉగ్రత 7 పాత్రలు ఈ భూమి మీద కుమ్మరింపబడబోతున్నాయి. ఆ పాత్రలు కుమ్మరింపబడేటప్పుడు ఆయన ఫ్రెండ్స్ ఈ భూమి మీద ఉండకూడదు. అందుకు ఆయన ఫ్రెండ్స్ని ఆయన పరలోకం తీసుకుని వెళ్తాడు. ఆయన ఫ్రెండ్స్ మాత్రమే వెళ్తారండి. ఆయనతో సహవాసం కలిగి ఉన్నోళ్ళు మాత్రమే. నీ జీవితంలో నీకు దేవునితో సహవాసం చేసే అనుభవం గనక లేకపోతే ఎత్తబడతారు అని మాత్రము మీరు నమ్మొద్దు. మీరు విడవబడతారు. కాబట్టి ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటో తెలుసా? ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత నీ గదిలోకి వెళ్ళి నీ తలుపు వేసుకుని నీ దేవునితో మాట్లాడటం ప్రారంభించు. సహవాసం చేయటం స్టార్ట్ చేయి. కొన్నిసార్లు ఆయనకి మనం అందుబాటులో దొరకలేదనుకోండి, కొన్ని సమస్యలు, కొన్ని శోధనలకు అలౌ చేస్తాడు. అలౌ చేసినప్పుడు ఏమవుతుందో తెలుసా? పరిగెత్తుకుంటూ ఆయన దగ్గరికి వెళ్తాం. ఆయనతోటి రిలేషన్షిప్ స్ట్రాంగ్ అయిన తర్వాత సమస్యను తీసేస్తాడు. ఇది నా వ్యక్తిగత జీవితంలో నేను చాలాసార్లు అనుభవించాను. నా శరీరంలో ఒక వ్యాధి పెడతాడు దేవుడు. ఆ నొప్పి భరించలేక ప్రార్థనలో లోతుకి వెళ్ళిపోయిన తర్వాత ఆ నొప్పి డిసపియర్ అయింది. ఆ రిలేషన్షిప్లో కొనసాగుతూ ఉంటుంటే ఆ నొప్పి అప్పటికి రాదు, ఆ సమస్య రాదు. కానీ మళ్ళీ దూరం అవుతున్నాను అనుకోండి, ఆ రిలేషన్షిప్లో నుంచి ఆ నొప్పి మళ్ళీ వచ్చేది. ఇది నా ఒక్కడి సమస్యే కాదు, భూమి మీద ఉన్న ప్రతి వ్యక్తి, దేవునికి ఇష్టమైన ప్రతి వ్యక్తి వాళ్ళ లెవెల్లో, వాళ్ళ సామర్థ్యాన్ని బట్టి వాళ్ళకి అందాల్సిన శోధన వాళ్ళకి తప్పకుండా అందిద్దండి. బైబిలే ఏం చెప్తుందంటే, అవసరమును బట్టి మిమ్మల్ని కొన్ని శ్రమల్లో గుండా దేవుడు తీసుకుని వెళ్తాడు. అవసరమో అంతే, అది పాదు.
ఆ సమస్య ఎప్పుడు పోయిద్ది అని అంటే, యువర్ రిలేషన్షిప్ విత్ గాడ్ మస్ట్ బికమ్ స్ట్రాంగ్. దేవునితో మీరు సహవాసం చాలా స్ట్రాంగ్గా వెళ్ళాలండి. ఒక పొజిషన్కి వెళ్ళిపోయిద్ది, అక్కడికి వెళ్ళిన తర్వాత మరి ఏం చేద్దాం అని దేవుడు అడుగుతాడు. అప్పుడు మీరేమంటారంటే, ఇలా చేద్దాం ప్రభువా అంటారు. అప్పుడు దేవుడు కూడా ఓకే అలాగే చేద్దాం అంటాడు. ఎందుకంటే ఇది ఆయనకి ఆయన ఫ్రెండ్కి మధ్య జరిగిన సంభాషణ. దేవునికి అబ్రహాంకి మధ్య అలాగే జరిగింది. ఏం చేద్దామని దేవుడు అడిగాడు. 50 మంది ఉంటే దయచేసి దాన్ని కోల్చొద్దు నాయన అన్నాడు. 40, 30, 20, 10 దాకా తీసుకుని వచ్చాడు. దేవునితోటి నెగోషియేట్ చేసే రిలేషన్షిప్లోకి కనుక మనం వెళ్ళామనుకోండి, దేవుడు ఎంత అద్భుతంగా ఉంటాడంటే మనకి అంత అద్భుతమైన వ్యక్తి అండి. మీకు కొన్నిసార్లు ఎవరు ప్రార్థన చేసిన అద్భుతం జరగదు, మీరు ప్రార్థనలోకి వెళ్ళినప్పుడే అద్భుతాలు జరుగుతాయి. యూ మస్ట్ స్పీక్ టు యువర్ ఫాదర్, టు యువర్ లార్డ్, టు యువర్ గాడ్. మీరు మీ దేవునితో మాట్లాడాల్సిందే. అలాంటప్పుడే ఆ రిలేషన్షిప్ స్ట్రాంగ్ అయినప్పుడే మిమ్మల్ని పిక్ చేసుకుని యేసు ప్రభు మిమ్మల్ని పరలోకం తీసుకుని వెళ్తాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. అందరం కళ్ళు మూసుకుందాం. కొన్ని నిమిషాలు మనం దేవునితో మాట్లాడదాం. లెట్స్ స్పీక్ టు ద లార్డ్. దేవునితో మాట్లాడదాం, దేవునితో మాట్లాడదాం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం తండ్రి, స్తోత్రం ప్రభా, స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరం కళ్ళు మూసుకుందాం, అందరం కళ్ళు మూసుకుందాం. కొన్ని నిమిషాలు మనం దేవునితో మాట్లాడదాం. మీకు సమయం ఇవ్వబడుతుందండి. ఈ సమయంలో మీకు మీరుగా దేవునితో మాట్లాడండి. బిగిన్ టు ప్రే, బిగిన్ టు ప్రే, బిగిన్ టు ప్రే. కొన్ని నిమిషాలు ప్రార్థన చేయండి. కొన్ని నిమిషాలు మీరు సమయం తీసుకుని, ప్రభా నీతో సహవాసం చేయటానికి నేను ఇక్కడికి వచ్చాను ప్రభా. నాయనా ఈ రోజు నుంచి నేను నీతో సహవాసం చేస్తాను నాయన. యేసయ్యా నీతో నేను మాట్లాడతాను నాయన. యేసయ్యా నీతో నేను మాట్లాడతాను నాయన. నీతో నేను నడుస్తాను ప్రభా. యేసయ్యా నీతో సహవాసం చేస్తాను నాయన. కొన్ని నిమిషాలు మనము దేవునితో మాట్లాడదామండి. జస్ట్ స్పీక్ టు ద లార్డ్. కొంత సమయం తీసుకోండి, కొంత సమయం తీసుకుని దేవునితో మాట్లాడండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కుమారి, దేవుని కుమారుడా, ఈ సమయం మీ సమయం. ఇది చాలా ప్రశస్తమైన సమయం, ఇది చాలా అమూల్యమైన సమయం. ఈ సమయంలో మీరు కళ్ళు మూసుకుని మీరు దేవునితో మాట్లాడండి, దేవునితో మాట్లాడండి. ఆయన నిన్ను విడిచిపెట్టలేదండి. ఆయనతో నువ్వు మాట్లాడాలి, తండ్రితో నువ్వు మాట్లాడాలి, యేసయ్యతో మీరు మాట్లాడాలి, పరిశుద్ధాత్మతో మీరు మాట్లాడాలి. మీరు వినినా మీరు వినకపోయినా, మీరు ఆయన స్వరాన్ని వినినా ఆయన స్వరాన్ని మీరు వినకపోయినా, ఆయన మాత్రం మీకు ప్రకటింపజేస్తానే ఉన్నాడు. ఇశ్రాయేలీలు తిరుగుబాటు చేసేవాళ్ళు, వాళ్ళు వినరని దేవునికి తెలుసు. అయినా కూడా దేవుడు వచ్చి వాళ్ళతో మాట్లాడటానికి ఇష్టపడుతున్నాడండి. వాళ్ళ మధ్య ఒక ప్రవక్త ఉన్నాడు అని తెలియజేయటానికి యెహెజ్కేలుని రైజ్ చేశాడు. ఆయన తన చిత్తాన్ని తెలియజేయాలనుకుంటున్నాడు. దేవుని కుమారి, మనం చివరి దినాల్లో ఉన్నాం, చివరి దినాల్లో ఉన్నాం. ఈ సమయంలో మనము దేవునితో మాట్లాడదాం. కొన్ని నిమిషాలు మీకు సమయం ఇవ్వబడుతుంది. మీకు మీరు ప్రార్థన చేసుకోండి, దేవునితో మాట్లాడండి. ఈ రోజు నుండి దేవునితో సహవాసం చేయటానికి మిమ్మల్ని మీరు అప్పగించుకోండి. దేవునితో మాట్లాడి, ప్రభా ఈ రోజు నుంచి నాకు కనబడు నాయన, నాతో మాట్లాడు ప్రభా, నాకు కనబడు నాయన, నాతో మాట్లాడు ప్రభా. యేసయ్యా నీతో సహవాసం చేస్తాను నాయన, నీతో సహవాసం చేస్తాను నాయన. నైనా నేను నీకు దూరం అయిపోయాను ప్రభా. ఇలా ఉంటే ఎత్తబడేవాడిని కాదేమో. నా కుటుంబంలో నైనా నీవు ఉండాలి ప్రభా. నైనా ఈరోజు నాతో మాట్లాడు ప్రభా. ఈరోజు ఒక నిర్ణయం తీసుకుంటున్నాను నాయనా, నీతో సహవాసం చేస్తాను తండ్రి, నీతో నడుస్తాను ప్రభా. నువ్వే నాకు కావాలి ప్రభా. నీతో నడుస్తాను నాయనా, నీతో నడుస్తాను ప్రభా, నీతో నడుస్తాను నాయనా. యేసయ్యా, 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 యేసయ్యా. దేవునితో మాట్లాడండి. దేవుని కుమారి, దేవుని కుమారుడా, దిస్ ఈజ్ యువర్ టైం, దిస్ ఈజ్ యువర్ టైం, దిస్ ఈజ్ యువర్ టైం. ఈరోజు దేవుని అగ్ని అభిషేకం మీ మీద కుమ్మరింపబడబోతుంది. దేవుని ఆత్మ అభిషేకం మీ మీద కుమ్మరింపబడబోతుంది. గొప్ప సన్నిధిని మీరు అనుభవించబోతున్నారు, గొప్ప అనాయింటింగ్ని మీరు చూడబోతున్నారు. ఈరోజు దేవుని ప్రత్యక్షత మనం పొందుకోబోతున్నాం. ఈరోజు దేవునితో మాట్లాడండి. ఏది ఉండినా ఏది లేకపోయినా తండ్రితో సహవాసం ఉండాలండి.
ఏది ఉండినా ఏది లేకపోయినా యేసయ్యతో మీరు మాట్లాడాలి. ఏది ఉండినా ఏది లేకపోయినా పరిశుద్ధాత్మతో నడవాలండి. మనము ఈ భూమి మీద నుండి ఆకాశంలోకి పరిశుద్ధాత్మ దేవుడు తీసుకెళ్తే, ఆకాశంలో నుండి తండ్రి దగ్గరికి యేసు ప్రభు తీసుకెళ్తారు. మనం ఒకరోజు తండ్రిని కలవబోతున్నాం. వీఆర్ గోయింగ్ టు మీట్ ద లార్డ్. వీఆర్ గోయింగ్ టు మీట్ ద లార్డ్. లెట్స్ స్పీక్ 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 స్పీక్. మాట్లాడండి, మాట్లాడండి. పాద పద్మములపై ఓరిగి. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. అందరు కళ్ళు మూసుకోండి. మీతో దేవుడు మాట్లాడబోతున్నాడు. మీతో యేసు ప్రభు మాట్లాడబోతున్నాడు. మీతో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడబోతున్నాడు. మీ సహవాసం వారితో ఉండబోతుంది. ఈ రోజు నుండి సహవాసం మీతో దేవుడు చేయబోతున్నాడు. హోలీ స్పిరిట్. అందరు కళ్ళు మూసుకోండి. మీ 2 చేతులు ఆకాశం వైపు ఎత్తండి. ఈ మాటలు చెప్పండి. తండ్రి, యేసయ్య నామంలో పరిశుద్ధాత్మ సహాయంతో మీ సన్నిధిలోకి వస్తున్నాను. ఈ రోజు నుండి నీతో నడుస్తాను ప్రభా. నీతో సమయం గడుపుతాను నాయన. నీతో సహవాసం చేస్తాను నాయన. నాతో మాట్లాడండి ప్రభా. నీ స్వరము నేను వినాలయ్యా. నీ ముఖాన్ని నేను చూడాలి ప్రభా. నాకు నీ ప్రత్యక్షత కావాలి ప్రభా. ఈ రోజు నుండి నీ కోసం జీవిస్తాను నాయన. నీ కోసం మాత్రమే జీవిస్తాను నాయన. ఈ రోజు నుండి నీతో నడిచే కృప భాగ్యము నాకు అనుగ్రహించండి. కళ్ళు మూసుకుని 2 చేతులు ఆకాశం వైపు ఎత్తి మౌనంగా ఉండండి. మీకోసం ప్రార్థన చేయబోతున్నాము. పరిశుద్ధుడా తండ్రి నాయన, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. యేసయ్యా మీకు వందనాలు తండ్రి. ఆత్మదేవా మీకు వందనాలు ప్రభా. నాయనా, ఈ సమయంలో తండ్రి ఇక్కడ ఉన్న ప్రతి కుమారుడు కుమార్తెని మీ చేతికి అప్పగిస్తున్నాం ప్రభా. తండ్రి, మీరు వారితో మాట్లాడండి తండ్రి. అయ్యా, నీ కృప నీ బిడ్డల మీద ఉంచండి నాయన. నీ కృప నీ బిడ్డల మీద ఉంచండి తండ్రి. అభిషేకం బిడ్డల మీద ఉంచండి నాయన. అభిషేకం బిడ్డల మీద ఉంచండి నాయన. ఆకాశం తెరవబడును గాక. యెహెజ్కేలుతో మీరు ఎలా మాట్లాడారో ప్రభా, ఈ బిడ్డలతో ఈ రోజు నుండి అలాగ మాట్లాడండి తండ్రి. మీరు మాట్లాడే దేవుడై ఉన్నారు ప్రభా. మీతో సహవాసంలోకి నీ బిడ్డలను నడిపించండి తండ్రి. మీతో సహవాసంలోకి నీ బిడ్డలను నడిపించండి నాయన. అగ్ని అభిషేకం ఈ బిడ్డల మీద ఉంచండి నాయన. ఎవరైనా ఏదైనా వ్యాధి, రోగం, బలహీనతతో కనుక వచ్చుంటే వారిలో నుండి ఆ వ్యాధి, ఆ రోగం, ఆ బలహీనత యేసు నామంలో ఈ బిడ్డల నుంచి వెళ్ళి ఆజ్ఞాపిస్తాను నాయన. ఈ బిడ్డలను మీరు ఆశీర్వదించండి, దీవించండి తండ్రి. నాయన, నీ పునరుద్ధాన శక్తిని ఉంచండి నాయన. నీ అభిషేకం ఉంచండి తండ్రి. నాయన, మీ ముఖ కాంతిని ఉంచండి ప్రభా. మీ ఆశీర్వాదం ఉంచండి తండ్రి. అయ్యా, ఈ బిడ్డలు ఈ స్థలం నుంచి వెళ్తున్నప్పుడు తండ్రి, వారికి తోడుగా మీ దూతను ఉంచండి. వారి మీద మీ ఆత్మను ఉంచండి. వారి హృదయంలో మీరు ఉండండి నాయన. నిత్యము వారితో మీరుండి నడిపించమని యేసు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యమైన సహవాసం మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్.